సరే అంతవరకు బాగానే ఉంది. మరి విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ పుట్టినందుకు అప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవికి ఏమవుతుంది? అత్త అవుతుందని మనం కల్పించుకున్నాం. అత్తగారు, ఆమె కోడలు. అందుకని లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అన్నారు. అంటే వాళ్ళిద్దరు అత్తా కోడలు. అంటే అత్తా కోడలు అనేటువంటి యొక్క బంధానికి ఎంత మనం కల్పించుకున్నవి. ఎక్కడన్నా ఏ శ్లోకంలోనైనా ఏ పద్యంలోనైనా మనకు అది ఇచ్చిందా? మనకు చెప్పండి. మనం ఏమనుకున్నాం? ఇవన్నీ మనం ఊహించుకున్నాం. ఇవన్నీ ఏంటివి అసలు అంటే ఇవన్నీ కూడా మనకొక ప్రతీకలు. నిజంగానే బ్రహ్మకు ఆ సరస్వతి భార్య కాదు, బ్రహ్మపై ఆమెకేం తాళి కట్టలేదు, జీలకర్ర బల్లెం పట్టలేదు, విష్ణుమూర్తి లక్ష్మీదేవిపై ఫంక్షన్ హాల్కి పోయి పెళ్లి చేసుకోలేదు. ఇవన్నీ ఏంటంటే అవి ఒక మానవ జాతి కోసం రచింపబడ్డవి. ఇప్పుడు వచ్చిన చిక్కేందంటే ప్రతి ఒక్క సాహిత్యాన్ని కానీ ఏది కానీ భగవద్గీత కానీ రామాయణ అది గ్రంథాలు కానీ అందులో పాత్రలు ఉన్నవా లేవా అనేది మనకి ఇప్పటికీ కూడా దాని గురించి మనం ఆలోచన వద్దు. అవన్నీ ఎవరి కోసం అంటే మానవాళి కోసం. ఉదాహరణకి చిన్నయ్య సూరి మిత్ర లాభము మిత్రభేదం అని 2 భాగాలుగా జంతువులను గురించి రాసిండు, పక్షుల గురించి రాసిండు. అన్ని పక్షులు జంతువులు వృక్షాలు అవే. మరి నిజంగానే జంతువులకు ఒక నక్క ఉంది, ఒక కోడి ఉంది, ఒక కోతి ఉంది, ఇట్లా మోసం చేయబడ్డది. నక్క పాట పాడుతుంటే కాకి మాంసం ముక్కని కింద వదిలేస్తే అది తిన్నదా ఎట్లా తెలివిగా, ఈ రకమైన ఎన్నెన్నో కథలు మనం చదువుకున్నాం. మరి ఇవన్నీ నక్క చదువుతుందా, కుక్క చదువుతుందా, పులి చదువుతుందా, ఎవరు చదువుతారు? కోడి చదువుతుందా? అన్నీ మన కోసమే. అంటే మిత్ర లాభము మిత్రభేదం. ఎటువంటి మిత్రత్వం చెయ్యాలి, ఎటువంటి మిత్రత్వం చేయకూడదు, అది కూడా చిన్న పిల్లల కోసం. ఎందుకు అంటే చిన్నపిల్లలకు పక్షులు జంతువులు అంటే ఎంత కుక్క పట్టి ఏడ్చేవాడు కూడా అదిగో పిల్లి వచ్చింది కుక్క వచ్చింది అనగానే ఏడ్పాపిస్తాడు. ఆ విధంగా వాళ్ళకి ఆ సంబంధం ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళ రూపకంగా మంచి మంచి నీతి కథలు చిన్నప్పటి నుండే పిల్లలకు ఉగ్గుతో పోసిన పాలలాగా ఈ విధమైనటువంటి యొక్క మిత్రులు ఉండాలి, ఈ విధమైనటువంటి యొక్క మిత్రులు ఉండకూడదు, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధమైన నష్టం జరుగుతుంది, ఈ విధమైనటువంటి కష్టాలు వస్తాయని ఆ కథల ద్వారా చెప్పి అది మనకు మానవ జాతికి. ఇవి కూడా అంతే. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టం వచ్చినట్టుగా వాటిని విభేదాలు కల్పించుకున్నాం. మనం మనలో ఆలోచన పరిధి ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఏమి చేయలేం. ఇవి ఏమైపోతున్నాయంటే ఇంకా 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 పెచ్చు పెరిగిపోతున్నాయి. కానీ ఈ దేవతామూర్తులందరూ కూడా మనకు ఏంటి అంటే వాళ్ళంతా మనను స్పందింపజేసే వాళ్ళను ఉదాహరణలుగా వాళ్ళ జీవితాలను ఉదాహరణలుగా తీసుకొని మానవ జాతి ధర్మపదమైనటువంటి యొక్క నీతిపదమైనటువంటి యొక్క గౌరవప్రదమైనటువంటి యొక్క జీవితాలను కొనసాగటం కోసం మాత్రమే ఇవన్నీ రచింపబడ్డాయి. అంతేగాని స్త్రీలో పురాణంలో ఇట్లా ఉంది అట్లా ఉందని మనం అనటానికి అక్కడ వీల్లేదు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పటి వరకు మనం ఎవ్వరం ఏం చేయలేం. నిజానికి కష్టపడ్డ అన్ని కాలాల్లో ఇప్పుడు మనం ముందు ముందు చెప్పుకోబోతాం. ఒక్కొక్క యుగంలో సాహిత్యపరంగా స్త్రీ ఏ విధంగా ఉంది, జానపద సాహిత్యంలో ఏ విధంగా ఉంది, పౌరాణికాలలో ఏ విధంగా ఉంది. అంటే సాహిత్యం అనేది ఆయా కాలాల సామాజికమైనటువంటి యొక్క వ్యవస్థను తెలియపరుస్తాయి సాహిత్యాలు. ఆనాడు ఏ రకమైనటువంటి యొక్క కట్టు బొట్టు వేషధారణ ఉండేది, స్త్రీలు ఏ పని చేసేవాళ్ళు, వాళ్ళ అలంకరణలు ఏ విధంగా ఉన్నాయి, పురుషుడి యొక్క అలంకరణలే కానీ వాళ్ళ పని పాటలు ఏ విధంగా ఉండేవి, స్త్రీ పురుషుల మధ్య సాంగత్యం ఏ విధంగా ఉండేది, ఆనాటి సామాజికమైనటువంటి యొక్క వ్యవహారాలన్నీ కూడా మనకు సాహిత్యం ద్వారా తెలుస్తాయి. అందుకని మనం ఒక్కొక్క సాహిత్యాన్ని ఒక్కొక్క యుగానికి సంబంధించినటువంటి ఒక సాహిత్యాన్ని కనుక మనం చూసినట్లయితే అప్పుడు మనకు నిజంగా స్త్రీ దుస్థిత కొంచెం మెరుగుపడ్డదా లేకపోతే ఇంకా అధోగతి అయిపోయిందా అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని మనం సవరించుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడు ఒకటే వ్యూలో ఉండకూడదు.
ఇప్పుడు అవన్నీ మారినా కూడా భావాలు మారకూడదు. పరిస్థితులు మారినా భావాలు మారకూడదు. పరిస్థితులను చూస్తూ మన భావాలను కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఒక ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ ఒక 10 ఏళ్ళకు, ఒక 20 ఏళ్ళకు, ఒక 50 ఏళ్ళకు ఒక ట్రెండ్ మారిపోతుంది. మరి ఆ ట్రెండ్ని బట్టి మనం అందులో కూడా చెడు మంచి అది మనకేమైనా ఎఫెక్ట్ వచ్చేవి ఉన్నావా, మనకేమైనా ప్రభావితం చేస్తాయా, మంచి ప్రభావమా చెడు ప్రభావమా, అవన్నీ మనం మన యొక్క జ్ఞానంతో అవి విచక్షణ చేసుకొని వాటిని మనం వద్దు అనుకున్నవి అవాయిడ్ చేయాలి, లేననుకున్నవి అనుసరించాలి. అంతేకాని ఆ రోజుల్లో అట్లా ఉంది, ఈ రోజుల్లో అట్లా ఉంది, ఇంకా స్త్రీ బానిసలమే కాదు అని నేను అనను, అవును అని కూడా నేను అనను. ఉన్న విషయాన్ని మనం విపులీకరిస్తున్నాం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక స్త్రీవాదమనో, లేకపోతే స్త్రీకి వ్యతిరేకంగా చెప్పటము, లేకపోతే స్త్రీని ఇంకా హీనంగా చేయటము, లేకపోతే సమర్థించటం ఏది కాదు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడు మనకు పరిస్థితి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అమ్మ, మరి కారేషు దాసి అన్నారు. దాసి అంటే అక్కడ దాసిగా చూడబడిందానా, లేకపోతే ఆమె చేసే పనులకి అలా వచ్చిందా? అంటే భర్తను తను సాకడం, అది చూడటం అనే విధంగా. ఇది కార్యేషు దాసి కరణేషు మంత్రి, తర్వాత భోజ్యేషు మాత, శయనేషు రంభ అన్నారు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన భావంతో మనం దాన్ని అనుకోవచ్చు. దాసి అంటే దాసి దాసి అని అనుకుంటే, దాసి అంటే ఇక్కడ అర్థం ఏదో నీచంగా కాదు, అక్కడ భావన. కార్యేషు దాసి అనేది ఎట్లా అన్నారంటే, ఇప్పుడు స్త్రీ చిన్న పిల్లవాడు అదే జన్మించినప్పుడు నిజంగా దాసిలాగానే పనిచేస్తుంది. ఆ బాబుకు శుభ్రం చేయటం అసహ్యం అనేది ఉండదు తల్లికి. ప్రతి నిమిషం దాదాపు తెల్లవార్లు జాగరణ చేసుకుంటూ కూడా సేవ చేస్తుంది. అంటే ఒక దాసిలాగా చేస్తుంది అని అక్కడ అర్థం. కానీ అంతేగాని ఎప్పుడుకు కాదు. ఒక గృహిణి గురించి చెప్పింది, ఒక స్త్రీ గురించి చెప్పింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు స్త్రీ ఎన్ని రూపాలు, తన జీవితంలో ఎన్ని రూపాలు ఎత్తుతుంది అమ్మవారిలాగా. కార్యేషు దాసి అంటే పని చేయటం అప్పుడు ఒక దాసిలాగా చేస్తుంది. అంటే అక్కడ అంత నిమగ్నం అయిపోయి చేస్తుంది. ఇప్పటికి కూడా ఒక టీచర్గా నేను చెప్తున్నా, ఒక ప్రిన్సిపల్గా కూడా చెప్తున్నా, మేము క్లాసులలో అనుకుంటాం ఆడపిల్లలు చదివినంత శ్రద్ధగా మగపిల్లలు చదవరు అని. వాళ్ళు ఏదైనా పని చెప్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు చదివినంత శ్రద్ధ మగపిల్లలకు ఉండదు. మీరు చూడండి, ఈ రోజులలో కూడా ఎక్కువగా ర్యాంక్స్ అన్ని వాళ్ళకి వస్తాయి ఆడపిల్లలకి. ఎందుకు అంటే వాళ్ళు ఏ పని చేసినా, ఏ పనిలో కూడా దాంట్లో లీనమైపోతారు. వాళ్ళకున్నంత నిబద్ధత, వాళ్ళకున్నంత దాని మీద శ్రద్ధ మిగిలిన పిల్లలకు ఉండదు. మగపిల్లలకు వాళ్ళకి ఎన్నో అవకాశాలు, బయటికి పోవాలంటారు, ఫ్రెండ్స్ అంటారు, వీళ్ళకు కూడా ఉన్నా కూడా వీళ్ళ పనిని వదులుకోరు.